తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. మరి మన ఏపీలో చూసుకుంటే బీజేపీకి 100 కన్నా తక్కువ స్థానాలు ఉన్నాయి. మరి ఈ రోజు టీడీపీ చూసుకుంటే 5 నుంచి 6 వరకు ఎంపీ స్థానాలు ఇచ్చారు అని చెప్పేసి సమాచారం ఉంది. ఎందుకు అన్ని స్థానాలు ఇవ్వడం? జనసేనకు కూడా 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. దీని వెనుక రహస్యం ఏంటంటారు? ఇక్కడ మీరు చెప్పింది అంటే వాళ్ళకున్న ఓటు స్టేక్ ప్రాతిపదికగా లెక్కేసుకుంటే 5-6 ఎంపీ స్థానాలు ఇవ్వడం అనేది చాలా ఎక్కువే. అయితే ఇక్కడ ఒకసారి మనం గమనించుకుంటే 2014 నాడు ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరిన సందర్భంలో కూడా 2014 మే 4వ తారీఖు రోజు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. దానికన్నా 1 నెల రోజుల లోపు ఏప్రిల్ 6వ తారీఖు రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి. మార్చి 30 మున్సిపల్ కౌన్సిల్, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆనాడు జరిగిన ఎన్నికల్లో కూడా అంటే బలాబలాల ప్రాతిపదికగా మనం లెక్కేసుకోవాలి అని అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు అయినాక విడుదలైనవి. కానీ ఆ ఎన్నికల నాటికి ఉన్న పనితీరు ప్రాతిపదికగా చూసుకుంటే రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ పార్టీతో పాటు సమాన భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు రాష్ట్ర విభజనకు సహకరించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో సమాన దోషిగానే ప్రజలు పరిగణిస్తున్నారు. కాకుంటే ఏంటంటే రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు, ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు అని చెప్పని ఏకైక కారణంతో భారతీయ జనతా పార్టీ పట్ల కొంత సానుకూలత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యక్తమైంది. అదే సందర్భంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రాబోతుంది. నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పట్ల కొంత సానుకూలత ఉంది. రేపటి రోజున వీళ్ళు అధికారంలోకి వచ్చిన పక్షంలో విభజన జరుగుతున్న రాష్ట్రంలో రేపు కొత్తగా రాజధాని కూడా లేకుండా విభజన జరిగిన రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలిగిన నేపథ్యంలో ఆ ఎన్నికల్లో కూడా 4 పార్లమెంటు స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీకి. పోటీ చేసి 4లో 2 స్థానాలను ఎక్కడం జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో 4 స్థానాలను ఎక్కడం జరిగింది. కానీ వాస్తవంగా ఈ ఫలితాల విడుదలకి 2 రోజుల ముందు విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఒక ఎంపీటీసీ స్థానం కూడా భారతీయ జనతా పార్టీ స్వయంగా నెగ్గల. మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక కౌన్సిలర్ స్థానం కూడా భారతీయ జనతా పార్టీ నెగ్గల. అంటే ప్రజల్లో అసలు బలం లేదు. లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ బలంతో ఆ రోజు 4 ఎంపీ స్థానాలకు పోటీ చేయడం జరిగింది, 13 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే వర్తిస్తుంది. ఇవాళ ఏంటి, కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. 2019లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందా చేయలేదా అనేది ప్రజల ముందు ఒక స్పష్టమైన ఎజెండా ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను అద్భుతంగా పరిపాలన చేశానని చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని అదుగతి పాలు చేశాయని చెప్తా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అప్పులమయం చేశారు, అన్ని పారామీటర్స్లో రాష్ట్రం అధోగతి పాలైంది అని చెప్పని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మరొకసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్న తెలుగుదేశం జనసేన కూటమి రేపు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడున్న కొంచెం ప్రత్యేక పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్లా నిర్వహించిందో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను ఎట్లా నిర్వహించిందో చూసాం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా నిర్వహించిందో చూసాం. ఈ రోజుకి కూడా ప్రభుత్వం చేత వేతనం చెల్లింపబడుతున్న వాలంటీర్లు దాదాపుగా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 9,750 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఆ వ్యవస్థను పోషిస్తూ వచ్చారు. ఇవాళ ఆ వ్యవస్థని ఒక పార్టీ కార్యకర్తల కన్నా ఘోరంగా వాడుతూ ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి బాహాటంగా ప్రభుత్వం వాళ్ళని వినియోగిస్తూ ఉంది. అంటే వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఎన్నికలు సజావుగా జరగాలి అని అన్నా, వ్యవస్థలు సక్రమంగా గాడిలో పెట్టాలి అన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో
తన అధికారాన్ని వినియోగించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమి ఒక అడుగు ముందుకేసింది. అదే సందర్భంలో ఇక్కడ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన కూటమి భారతీయ జనతా పార్టీ వైపు సానుకూలంగా అడుగేసిన మాత్రాన భారతీయ జనతా పార్టీ వీళ్ళని పరిగణలోకి తీసుకోవాలని రూల్ ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి కూడా తన రాజకీయ అవసరాల రీత్యా దక్షిణాదిలో తన బలం పెంచుకోవాలి. ఇవాళ కర్ణాటకలో తన అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణలో బలం నిరూపణ చేసుకోగలము అనుకున్న సందర్భంలో తెలంగాణలో 8 స్థానాలకు పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో దక్షిణాదిలో తన ఉనికిని చాటుకోవాలి అన్న తనకొక బలమైన కూటమి అవసరం. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో చూసాం మనం కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది. మా నుంచి కలెక్ట్ చేస్తున్న సెంట్రల్ పూల్కి కలెక్ట్ చేస్తున్న ట్యాక్సెస్లో ప్రపోర్షనేట్గా మా రాష్ట్రాలకు ఇస్తున్న కంట్రిబ్యూషన్స్ అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ని గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాలకి ఇవ్వటం లేదు. మా నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ అదే ప్రపోర్షన్ మాకు రిటర్న్లో మా రాష్ట్ర ప్రభుత్వాలకి కంట్రిబ్యూషన్స్ ఉండటం లేదు. అదే బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల కన్నా కూడా చాలా సింహభాగం కేంద్ర బడ్జెట్ నుంచి ఆ రాష్ట్రాల కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఇది దక్షిణాది పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష అని చెప్పని ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మామూలుగా అది ఒక రాజకీయ విమర్శకు పరిమితం అయినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఆ వాస్తవ గణాంకాలతోటి అంటే కర్ణాటక నుంచి 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పనులు వస్తున్నాయి. ఇన్ రిటర్న్ కర్ణాటకకి కేంద్ర ప్రభుత్వం నుంచి కంట్రిబ్యూషన్స్ అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎంత స్థాయిలో ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరుగుతున్నాయి అనేది జాతీయ స్థాయి మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ₹1 పన్ను ఇవాళ కర్ణాటక నుంచి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటక 13 పైసలు మాత్రమే తగ్గుతుంది అన్న వాస్తవ గణాంకాలని ఇవాళ జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా దాన్ని చర్చనీయాంశం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత డిఫెన్స్లో పడింది. ఇటువంటి సందర్భంలో దక్షిణాదిలో తమకి అంటే క్రెడిబిలిటీ ఫ్యాక్టర్గా మారిన ఇటువంటి అంశాలలో తమ పరువు దక్కించుకోవాలి అని అంటే తమకు ఒక బలమైన ఇక్కడ తోడు అవసరం. ఆ రీత్యానే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీతోటి సైజుకి అడుగు ముందుకేయటం జరిగింది. ఇక్కడ ఇరు పక్షాలకి విన్ విన్ సిచ్యుయేషన్. అంటే వాళ్ళ అవసరం వీళ్ళకుంది, వీళ్ళ అవసరం వాళ్ళకుంది. ఇక్కడేదో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ లొంగిపోయింది లేదు, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ లొంగిపోయింది లేదు. కేంద్రంలో వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళకి ఇక్కడ ఓటు బ్యాంకు పరంగా స్టేక్ లేదనేది వాస్తవం. మీరు ఇందాక 100 కన్నా తక్కువ అన్నది 100% వాస్తవం. మనం 2019 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కిన ఓటు బ్యాంకు 0.86%, 100 కన్నా తక్కువ ఓట్లు దక్కినాయి. ఆ తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా చూసాం, అక్కడ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా చూసాం, అక్కడ డిపాజిట్లు దక్కలేదు. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ లేదనేది వాస్తవం. అయినా సరే ఇవాళ వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి 5-6 పార్లమెంటు స్థానాలు కట్టబెట్టడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయమే. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి తమకి విజయావకాశాలు ఉన్న స్థానాలని కూడా త్యాగం చేసి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు పోటీ చేయడానికి ఆస్కారం కల్పించడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్ట్ ఇచ్చారు. మరి ఆయనకి 3 స్థానాలు ఇచ్చి ఎందుకు అంత తక్కువ చేశారు? ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నారా? అంటే అట్లా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సీట్ల కేటాయింపు అనేది తెలుగుదేశం జనసేన కూటమి కలిసి తీసుకున్న నిర్ణయం. అది చర్చల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి కూర్చొని అమిత్ షా గారితో, నడ్డా గారితో మాట్లాడడం జరిగింది. అక్కడేదో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకు స్టేక్ ప్రాతిపదికగానే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరిని తక్కువ చేసింది లేదు, ఎవరికి ఎక్కువ ఇచ్చింది లేదు. అక్కడ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళ ప్రాధాన్యత ఏంటి? రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళకి ప్రాధాన్యత కాదు. కాబట్టి తెలుగుదేశం కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో పార్లమెంటు స్థానాల దగ్గరకు వచ్చేటప్పటికి సింహభాగం తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ కూడా ఇవాళ ఈ 2 పార్టీలు కలిసిన కూటమికి 8 స్థానాలు కేటాయించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయటం, ఎవరు ఎన్ని స్థానాలు పోటీ చేయటం అనేది భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి నిన్న గజేంద్ర సింగ్ షెకావత్ గారు, పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరపడం జరిగింది. ఈరోజు
పవన్ కళ్యాణ్ గారు, షెకావత్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ప్రస్తావించినట్టుగానే వాళ్ళకున్న బలాన్ని మించి ఈరోజు వాళ్ళకి సీట్లు కేటాయింపు జరుగుతున్న దగ్గర ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి, భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశం జనసేన కూటమికి ఓటు బ్యాంకు పరంగా అదనంగా చేకూరే ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఓటు బ్యాంక్ చాలా తక్కువ. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా సరే వాళ్ళ అభ్యర్థులు నెగ్గాలి అని అంటే వాళ్ళకి ఈ కూటమి నుంచి సహకారం అవసరం. ఈ పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అయితేనే, ఈ పార్టీ అభ్యర్థిని ఆ కూటమి ఓటర్లు ఓన్ చేసుకుంటేనే ఆ శ్రేణులు వీళ్ళను కూడా మా అభ్యర్థులుగానే పరిగణిస్తేనే రేపు వాళ్ళ గెలుపు సాధ్యపడుతుంది. అది పరిగణలోకి తీసుకోవాలి అని అంటే ఓట్ బ్యాంకు ఒక పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు రెండో అభ్యర్థికి ప్రాపర్గా మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవ్వాలి. ఆ కనెక్టివిటీ డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దానికి తగిన చొరవ ప్రదర్శించాల్సిన బాధ్యత కేంద్ర అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్తున్నది వాస్తవం, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్నది వాస్తవం. అటువంటి సందర్భంలో ఆయన్ని కట్టడి చేయడానికి కావాల్సిన ప్రోయాక్టివ్ స్టెప్స్ కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటే ఈ కూటమికి బలం చేకూర్చే విధంగా తగిన క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ రోజు ఆ శ్రేణులు ఓన్ చేసుకుంటాయి. లేనప్పుడు అధినాయకుల స్థాయిలో వాళ్ళ నిర్ణయాలు చేసినా శ్రేణుల మధ్య కనుక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవ్వకపోతే అది ప్రాపర్గా ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అని అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేశామనేది ఇర్రెలవెంట్. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తుంది అదే, ఎన్ని స్థానాల్లో పోటీ చేశామనేది అనవసరం. స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన స్థానాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలి. ఆ దక్కించుకోవాలి అని అంటే తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర జనసేన శ్రేణులు వాళ్ళకి సపోర్టివ్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం శ్రేణుల నుంచి సపోర్టివ్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఆ జరగటం కోసం ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు కూడా ఈ జనసేన తెలుగుదేశం మధ్య ఆ కోఆర్డినేషన్ కోసం అని చెప్పని సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి, ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. కలిసి ఉమ్మడి కార్యాచరణతో వాళ్ళు కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు, ఉమ్మడిగా సభలు నిర్వహించుకుంటున్నారు. ఒక రకంగా ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆల్రెడీ సాధ్యపడిపోయింది. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీని కూడా అబ్జార్బ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత 100% భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీద ఉంటుంది. వాళ్ళు వీళ్ళు మాకు స్థానాలు మేము అడిగాము, వాళ్ళ స్థానాలు కేటాయించారు, మాకు ఇంకేం బాధ్యత లేదని చెప్పని వాళ్ళు ఫీల్ అయితే రేపటి రోజున అది అంతిమంగా అధికార పార్టీలోగా ఉన్న వైసీపీ పార్టీకి లాభిస్తుంది ఆ స్థానాల్లో. అంతే తప్ప ఖచ్చితంగా అధికార పార్టీని నిలవరించడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం సఫలీకృతం అవ్వాలి అని అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వైపు నుంచి ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. యా సార్, థ్యాంక్ యూ సార్.